నా నాన్నగారు ఇక్కడ ఇదే రజనీకాంత్ గారు తెలంగాణ సందర్భంగా ఏం చెప్పినారంటే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు చాలా బాగుపడ్డాయి, చాలా అభివృద్ధి చెందుతుంది, రంగులు కూడా మారినాయి, దానిలో డౌట్ లేదు. నేనేమన్నా అభివృద్ధి మీరు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, అది ఒక గుడ్డి సంక్షేమ రాజ్యం అన్నట్టుగా చెప్తున్నారు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్క నిమిషం అండి, ఇందాక పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఎజెండాలో వేసేసినారు. వారు చంద్రబాబు నాయుడు గారు అదే పోలవరంపై 5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలవరం వల్ల ఆయన ఓట్లు పడతాయని మీరు చెప్తున్నారు. పోలవరం అనే దాని మీద హామీతో ఓట్లు పడొచ్చు అంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం హామీ, కేంద్ర ప్రభుత్వం కలిసి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ 2-3 జిల్లాల్లో ఖచ్చితంగా వాళ్ళ పాయింట్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, 10 సంవత్సరాల నుంచి ఎన్నికల ఎజెండాలో ఉంది, 10 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ అవుతుంది. సో పోలవరంని జగన్ ఆపలేదు ఒకటి. రెండవది స్కూళ్ళు బాగు చేసినారని మీరే చెప్తున్నారు. వైద్యము గ్రామీణ స్థాయికి తీసుకుపోయినాడని మీరే చెప్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కదా, సంక్షేమంగా ఉచితాలు కాదు కదా. అది అభివృద్ధి అని వాళ్ళు అనుకోవట్లే. అభివృద్ధి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సందర్భాల్లో ఫ్లైఓవర్లు ఉండాలా, బిల్డింగ్లు ఉండాలా, అద్దాల మేడలు ఉండాలా, వైట్ కాలర్ ఉద్యోగాలు ఉండాలా, ఏసీ ఉండాలి, లిఫ్ట్ నొక్కితే పైకి వెళ్ళాలి, పైకి కూడా 40 అంతస్తులు. దిస్ ఇస్ కాల్డ్ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగాల, ఇది అభివృద్ధి. నేను అనేది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్లీ అభివృద్ధి అంటే ఇదే. మీరు ఏ వ్యక్తినని అడగండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ మాకు రోజు ఫోన్ చేసి బుర్రలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఇదే. అది అభివృద్ధి అవునా కాదా మనం చెప్పటంలో, అంటే అభివృద్ధి అది కాదు ఇది అని చెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది నా ఒపీనియన్. నాన్నగారు ఏమంటారు? రజనీ గారు, పాణి గారు ఒక మాట సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. మీరు ఎన్ని చెప్పినా అలాగే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద నినాదం ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు లేవని. నన్ను చెప్పనండి సార్, నన్ను చెప్పనండి సార్. అట్లాగే మీరు రోడ్లు లేవంటే ఖచ్చితంగా నేను ఒప్పుకు తీరుతాను. గడిచిన అంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి ఒక 2-2.5 సంవత్సరాల పాటు రోడ్ల మీద ఫోకస్ అనేది తక్కువగా చేయటం అనేది వాస్తవం. ఆయన ఫోకస్ వేరేగా ఉంది. ఆ తర్వాత నుంచి మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, ఇవాళ ఎవరు రోడ్ల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడట్లేదు కదా. ఈనాడు పేపర్ లేకపోతే జ్యోతి వీటి గురించే మాట్లాడట్లేదు కదా. ఒకటి మీరు ఆలోచించండి. తర్వాతైనా బహుశా మీరు రాజధానిని పెండింగ్ లో పెట్టడం వల్ల చాలా మందికి ఒక మైండ్ సెట్, మాకు రాజధాని లేదు, ఒక డెవలప్మెంట్ లేదని కావాలా. మీరు ఇప్పటి వరకు రాజధానికి రూపు ఇవ్వకపోవడమే లోపమని సార్. అది నిజంగా మళ్ళీ 2019లో చంద్రబాబు వచ్చినా కూడా రాజధాని ఏం కనపడదు సార్ మీకు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల అయ్యేది కాదు. రాజధాని లేకపోతే అభివృద్ధి ఉండదు కదండి. ఎవరి వల్ల కాదు. రైట్.